మాలిని ముందు మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. నా బిడ్డను నీకు ఇంకా ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావటం లేదక్కా. ఎందుకంటే తల్లి కడుపులో నుండి బిడ్డ వచ్చినప్పుడు తన తల్లికి చనిపోతానేమో అలాగే ఎముకలు విరిచేసినట్టు ఉంటుందంట. ఆ బాధ నాకు ఇప్పుడే తెలుస్తుందక్కా. నా బిడ్డని నీకు ఇవ్వాలంటే నాకు చాలా బాధగానే ఉంది. కానీ నాకు నీకు కూడా ఇవ్వాలని ఉందక్కా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే చాలా బాధపడుతూ మల్లిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి మాత్రం ఈ విషయాలేవి నా బిడ్డకు తెలియదు కదా! అందుకే హాయిగా నా బొజ్జలో ఉందక్క. నా బిడ్డకు ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి మాత్రం సరే అక్క నా బిడ్డను నీకు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకో అక్క నా ప్రేమని. నీకు ఎంతవరకు ఇవ్వాలనుకుంటానో అంతవరకు ఇద్దాం అనుకుంటున్నానక్క. నా బిడ్డని అయితే నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇకనైనా నన్ను అర్థం చేసుకొని నీ కోసం ఏదైనా చేసే విధంగా ఉంటానని నువ్వు నన్ను నమ్మక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ చేతులు తీసుకొని చాలా థ్యాంక్స్ మళ్ళీ నీ బిడ్డను నాకు ఇచ్చినందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఏంటి ఇలా తయారయ్యారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం చాలా సంతోషించి థ్యాంక్స్ మళ్ళీ నీలా ఇంకెవ్వరూ ఉండలేరు. నువ్వు నాకు ఇంత చేస్తున్నందుకు నీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పేసి అయితే తన చేతులు పట్టుకొని అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్